హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు కొండగట్టుకు వెళ్తున్నాము. అందుకే ఉదయమే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామని పూజ అయితే కంప్లీట్ చేశాము. లగేజ్ అయితే కార్లో పెట్టేశాము. మా పాప అయితే ఎప్పుడు వెళ్దామని కార్లోనే కూర్చుంది. మేమైతే కొండగట్టుకు స్టార్ట్ అయ్యాము. కొండగట్లో మాకు మొక్కులు ఉన్నాయి. మాది అలాగే మా మమ్మీ వాళ్ళది కూడా. మేమొకటి మా మమ్మీ వాళ్ళొకటి 2 మేకలను కోస్తున్నాము. డిక్కీలో అవన్నీ ఉన్నాయి, సామాను అలాగే మేకలు కూడా. ఇటు అమ్మకి ఎందుకు చెప్పాలి? కొండగట్టుకైతే రీచ్ అయ్యాము. ఫుల్ మంది ఉండే కొండగట్లో కూడా. మా పాపకు ఎక్కడ గుండు తీసినా కూడా మంది అయితే ఫుల్ ఉంటున్నారు. అలాగే మేమైతే కొంచెం లేట్గా వెళ్ళాం కదా, అప్పటికే అభిషేకం టైం అవుతుందని ఫస్ట్ అయితే అభిషేకం చేయించుకుంటున్నాము. అభిషేకం అయితే మేము అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా చేయించుకుంటున్నాము. మా పాప అయితే అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంది అభిషేకం అయిపోయేసరికి. పుష్పహి పూజాపయామి. దండ పడవేయండి, ఆకుల చుట్టూ పెట్టండి. మీరు ఎవరైనా సమర్పణలన్నీ కూడా తీసి దేవుడి చుట్టూ పెట్టండి. సమర్పణలన్నీ కూడా నమః కారాకృమోక్తాయ నమః శుక్లాబంధమోదకాయ నమః సాగరోదకాయ నమః ప్రజ్ఞాయ నమః నామదూతాయ నమః ప్రజావృతాయ నమః వానరాయ నమః యశరీసుతాయ నమః సీతాశోకవినారాయణ నమః అజరాగర్భసంభూతాయ నమః బలాత్మనాభుజాయ నమః శివీజన ప్రేత్రాయ నమః యశగ్రీవాకులాంతకాయ నమః లక్ష్మణాప్రాణజాతాయ నమః చిరంజీవినే నమః రామోక్తాయ నమః వైశకార విరాంతకాయ నమః అక్షరాంతాయ నమః కాంచరంధరాయ నమః పంచవక్తాయ నమః మహాబలి నమః లక్ష్మీవజాయ నమః లంకావరజాతకాయ నమః సుగ్రీవజాయ నమః వీరాయ నమః శూరాయ నమః యశస్వాయునే నమః యోగపూజ్యాయ నమః జాతవంతరిచవర్తనాయ నమః శ్రీరామదేవస్యాయ నమః శ్రీరామపాదవేద దురక్షరాయ నమః ఆంజనేయ స్వామి వదాత్ర నమః అష్టోత్తరే నమః అక్షిరాన్ సమర్పయామి. ఓమాంజనేయాయ నమః. మీ చేతిలో లక్ష్మణుడు స్వామి పూర్తిగా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యవారైతే స్వామివారికి మేము పెట్టిన పండ్లు అవైతే మాకు అవే ప్రసాదంగా ఇచ్చారు. ఇవైతే మా మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారట, వెండి చేపించి హుండీలో వేస్తామని. అందుకోసమని తీసుకొచ్చి వీటికి కూడా పసుపు కుంకుమ వేశారు. అలాగే మేము కూడా మొక్కుకున్నాం, కానీ మేము వీడియో తీయడము వీలు కాలేదు. మావి స్వామివారి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది.
సంకీర్తనం చేసి నీ రూపవర్ణించి నీ మీద నేదంట గొప్ప విద్యను ఊహించి నీ మూర్తిని భావించి నీ బుద్ధ రచించి నీ దాసదాసుడై రామ భక్తుడై నిన్నునే నామరాల నాకు రక్షించుగాంగ నాదేవి వర్మాన్ భయాదేవ నిశ్చించలేనంతవాడు దయాశాలి వై చూసిలేదాడ వైభ్రోజులే దగ్గర సుగ్రీవ గుణమంత్రివై స్వామి కార్యములు అక్షరామ సౌమిత్రులను చేసి వారిని విచారించి జరిగేసి పూజించి యవ్వాన్ తిరుబండి భావించి యవ్వాన్ గట్టి రాము దేవంపు దయాదించి వీక్షించి తీసుకెళ్ళ ప్రదత్తి శ్రీరామ కార్యార్థమై లంక వేదేసి లంక లంకం లంక నగాధ్యం భూమియం చూసి ఆనంద ఒప్పకియా ఒక్క రక్షించి ఆరస్తం తెచ్చి శ్రీరామ రక్షించి సంతోషించేసి సుగ్రీవుడు చంపవాన్ని వారు వానలు ఎన్నాకలి నేను మొక్కలే పెట్టి నుండి చూడడం అందాకు గాలాకు రుచి తగ్గిపోయి బ్రహ్మాండమేది ఆ శక్తుడు వేసి ఆ లక్ష్మణముఖ జయ జయ గంటలు కూడా కడగండి తప్పులు ఒప్పులు తెలియక మేము నిజము నీ పూజ చేసముదేవా ఈ తప్పులు రాకుండా కాపాడవయ్యా జయ జయ హనుమా భక్తాంజనేయ. అభిషేకం అప్పుడు మేము తీసుకున్న ఫొటోసు, అభిషేకం తర్వాత దర్శనం కూడా చేసుకున్న తర్వాత మేమంతా ఫ్యామిలీ మొత్తం కలిసి ఫొటోస్ దిగాము. ఇక్కడైతే గుండు తీస్తున్నాము. ఎంత ఏడుస్తుందో అని అనుకున్నాం కానీ అస్సలు ఏడవలేదు. ఫస్ట్ టైం వేములవాడలో వెంట్రుకలు తీసినప్పుడు అయితే చాలా ఏడ్చింది. అలాగే నెక్స్ట్ శ్రీశైలంలో కూడా బాగానే ఏడ్చింది. ఇక్కడైతే అస్సలు ఏడవలేదు. పట్టుకోవద్దా ఆ పట్టుకోండి ఆగైతే జై శ్రీరామ్. గుండు తర్వాత ర్యాండమ్గా ఒక ఫోటో. తర్వాత సీతమ్మ వారికి కూడా ఒడిబియ్యం పోసి రూమ్కి అయితే వచ్చాము. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి 2 రూమ్లు తీసుకున్నాము. మా పాప అయితే ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఇలా నడుస్తూ ఉంది. ఉన్నాడు
ఇక్కడ 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 చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నాడుదా? ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. తీసినంత వరకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనం వెళ్ళే ముందు వీడియో తీసుకొని వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి బేతాళుని టెంపుల్ వరకు మా పాప అయితే నేను నడుస్తా అని ఇలా నడుచుకుంటూ వచ్చింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మా కార్కి అయితే పూజ చేయించుకున్నాము. అలా కనిపిస్తుంది అత్తమ్మ, అసలు కనిపించే కనిపించలేదు. కనిపించేది అద్దం ఉండగా, అద్దం లోపలికి వెళ్ళి కనిపించదు, ఏం లేదు. దర్శనం అయిపోయిన తర్వాత మేకలను కొయ్యడానికని మా ఫ్యామిలీ మొత్తం వచ్చే వరకు ఇలా రూమ్లో వెయిట్ చేస్తుంటే మా పాప అయితే చాలా అల్లరి చేసింది. ఏం చేయలేవురా చిన్ని చిన్ని ఆశ ఏముంది నేనే బతుకమ్మ పాటలు చేస్తుంది కానీ ఏ రావు ఏం రావు. పోసి రాలే మరి చిక్కుతే నప్పాడుతుంది రాలే పోసి సరే అని ఒకసారి మంచి కూర్చోని చెప్తా. మంచి కూర్చోవాలి కింద కూర్చో. మనం జయకాడ ఎట్లా కూర్చుంటాం? మన జయకాడ పీటేసుకొని మనం జయకాడ కూర్చుంటామా లేదా నువ్వు నేను? మొక్కులు అయిపోయిన తర్వాత మేమైతే వంట చేసుకోవడానికి కిందికైతే వచ్చాము. అక్కడైతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అక్కడైతే వీడియో తీయడము కుదరలేదు. మేకలు అవి టైం అస్సలు సెట్ అవ్వలేదు. ఇక్కడైతే వంటలు కటింగ్ అవన్నీ అయితే అవుతున్నాయి. మా పాప అయితే మంచిగా ఐస్ క్రీమ్ తింటుంది. 2 మేకలు కదా, అందుకే 2 గంజులు పెట్టి వండుతున్నారు. వంట అలాగే తినడం మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాము. అందరూ తినేటప్పుడు అయితే వీడియో తీయడం వీలు కాలేదు. మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరేసరికి చీకటి అయితే అయింది. అలాగే మధ్యలో వెళ్ళేటప్పుడు జైత్యాల్లో ఒక బేకరీలో అయితే ఆగాము. ఇక్కడైతే చాలా బాగుంది. కూల్ డ్రింక్ అలాగే ఐస్ క్రీమ్ తీసుకుందామని ఆగాము. ఇక్కడైతే పిల్లలకు సంబంధించినవి చాలా ఉన్నాయి. తర్వాత ఇంటికైతే వెళ్ళాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.